హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వరప్రసాద్. ఎవరైనా మిమ్మల్ని ఓ గణపతి స్తుతి చెప్పమంటే వెంటనే మన నోటి నుంచి వచ్చే శ్లోకం ఏమిటో తెలుసా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అవును కదా. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు, పండితుల నుంచి పామరుల వరకు అందరూ చెప్పేది ఈ శ్లోకాన్నే. కానీ ఇది గణపతి శ్లోకం కాదు, తెలుసా? ఎస్, మీరు విన్నది నిజమే. ఇది గణపతి శ్లోకం కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్తుతి. ఈ విషయం మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. తెలిస్తే కామెంట్ బాక్స్లో మీకు తెలిసిన స్టోరీని షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే, శుక్లాంబరధరం అనే శ్లోకం వినాయక స్తుతి కాదు, శ్రీ మహావిష్ణువు స్తుతి అని మనకు తెలియాలి అంటే ఒక్కసారి ఈ శ్లోకంలో ఉన్న ప్రతి పదాన్ని గమనిస్తూ తాత్పర్యాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎలా అంటే, శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రాలు ధరించినవాడు అని అర్థం. విష్ణుం అంటే ఓ విష్ణుమూర్తి. శశివర్ణం అంటే చంద్రుని వంటి ప్రకాశం కలవాడు. చతుర్భుజం అంటే 4 చేతులు కలిగినవాడు. ప్రసన్నవదనం అంటే ప్రశాంతమైన ముఖం కలిగినవాడు. సకల విఘ్న ఉపశాంతయే అంటే అన్ని విఘ్నాలను తొలగించు ఓ విష్ణుమూర్తి. అంటే శుక్లాంబరధరం విష్ణుం అని స్పష్టంగా ఈ శ్లోకంలో ఉంటుంది. కావాలంటే మరోసారి ఇప్పుడు ఆ శ్లోకాన్ని చదువుకోండి. ఎస్, అవును కదా. మరి గణపతి ముందు నిలబడి ప్రతి ఒక్కరూ ఈ శ్లోకం చదివేస్తూ ఉంటాం. ఎందుకని? దీనికి కూడా ఓ చక్కనైన కారణం ఉంది. అది తెలియాలంటే మాత్రం మనం ఒక్కసారి వినాయక చవితి పండగ రోజు మనం చెప్పుకునే వినాయక జననం కథని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి మనం వింటున్నదే కదా అంటారా? సరే, టూకీగా మరొక్కసారి చెప్తాను, వినండి. పార్వతీదేవి స్నానం చేస్తూ ఒంటికి ఉన్న పసుపు నలుగుతో ఒక బాలుడి బొమ్మ తయారు చేసి ఎంతో ముద్దుగా అందంగా ఉన్న ఆ బాలుడికి ప్రాణం పోసిందట. తాను స్నానం చేసి వచ్చే వరకు ఎవరినీ లోనికి రాకుండా చూడమని చెప్పి స్నానానికి పార్వతీదేవి వెళుతుంది. అయితే పరమశివుణ్ణి కూడా మందిరంలోనికి వెళ్లకుండా అడ్డుకోవడంతో శివుడు ఆగ్రహించి ఆ బాలుడి తలను త్రిశూలంతో ఖండిస్తాడు. తర్వాత పార్వతీదేవి దుఃఖాన్ని చూచి చింతించి బుజ్జగించి ఓ ఏనుగు తలను ఆ బాలుడికి అతికించి ప్రాణం పోస్తాడు శివుడు. తరువాత అక్కడికి వచ్చిన బ్రహ్మ, విష్ణువు, ఇతర దేవతలందరూ కూడా అనేకమైనటువంటి వరాలు ఆ గణపతికి ప్రసాదిస్తారు. మనకిక్కడ వరకు తెలిసిందే కదా. అయితే మనకు కావలసిన అసలు విషయం ఇక్కడే ఉంది. శివగణాలు అంటే మీకు తెలిసే ఉంటుంది, శివుడికి అనేక మంది సేనలుంటారు. అలాంటి సేనలన్నింటికీ కూడా అప్పటి వరకు శివుడే అధిపతి. అంటే గణాధిపతి శివుడే. కానీ ఆ అధికారాన్ని శివుడు వినాయకుడికిచ్చి వినాయకుణ్ణి గణపతిగా దీవించాడట. అలాగే విష్ణుమూర్తి అప్పటి వరకు అన్ని విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు. అయితే తన విఘ్నాధిపత్యం అనే అధికారాన్ని విష్ణుమూర్తి వినాయకుడికిచ్చి అప్పట్నుంచి వినాయకుణ్ణి విఘ్నేశ్వరుడిగా దీవించాడు. ఇలా అందరు దేవతలు కూడా తమ తమ అధికారాలు, శక్తుల్లో కొన్నింటిని వినాయకుడికిచ్చి దీవించారు. అప్పట్నుంచి గణపతి విఘ్నేశ్వరుడిగా మారాడు. అంటే అర్థమైంది కదా. ఈ శ్లోకం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ఈ శ్లోకం వినాయక జననానికి పూర్వం విష్ణువును ప్రార్థిస్తూ చెప్పబడిందన్నమాట. కానీ తరువాత అది గణపతికి బదిలీ అయింది అని తెలిసింది కదా. సో ఈ శ్లోకాన్ని పఠిస్తే అటు విష్ణువు ఇటు గణపతి ఇద్దరి ఆశీస్సుల్ని మనం ఒకేసారి పొందేయొచ్చు అనమాట. అయితే ఈ కథనంతటిని కూడా మా పెద్దలు నేను ఒక డౌట్ అడిగితే దాన్ని క్లియర్ చేస్తూ నాకు చెప్పిన ధర్మ సూక్ష్మం నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే గనక మీ అందరి ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వరప్రసాద్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.